హలో నమస్తే వ్యూవర్స్, నేనైతే వాళ్ళ గుడ్డు ములక్కాయ టమాటోతో మంచి కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇప్పుడే చూపించేస్తాను. ముందుగా అయితే టమాటోని ఇలా పేస్ట్ చేసుకోండి, మంచి ములక్కాయలు తీసుకొని ఇలా కట్ చేసుకోండి, గుడ్లను ఉడకపెట్టుకోండి, ఇలా ఆనియన్స్ని కట్ చేసుకోండి, ఫ్రెష్ కరివేపాకు, తర్వాత 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తీసుకొని అన్నీ ఇలా రెడీగా పెట్టుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక మంచి ప్యాన్ తీసుకోవాలి, ఇలాగా మందంగా ఉన్నది. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవడమే. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తాను. స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, దీంట్లోకి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ కూడా యాడ్ చేసేస్తున్నాను. కూర అయితే చాలా బాగుంటుంది, వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందు గుడ్లు అయితే వేయించేసుకోవాలి. ఒక్కొక్కటి లైట్గా పసుపు వేసుకొని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గుడ్లను అయితే వేయించుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట. సో గుడ్డు వేసిన వెంటనే ఎప్పుడు అయితే తిప్పకూడదు. ఏమవుతుందంటే గుడ్డు అనేది పైన ఉన్న లేయర్ అయితే ఊడిపోతుంది. సో కొంచెం సేపు అయితే అలా వదిలేసేయాలి. సో ఈ విధంగా నెమ్మదిగా కరిపించుకుంటూ గుడ్లను అయితే వేయించుకోవాలన్నమాట. చిటికెడంటే పసుపు కూడా యాడ్ చేసేసాను. సో గుడ్లు అయితే వేగిని చూసారు కదా, ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇదే నూనెలో కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఆనియన్ ఉన్నాయి కదా, వాటిని అయితే వేసేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ బాగుంటుంది మనకి. సో ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే ఈ కూరకి బాగుంటుంది. తర్వాత ఫ్రెష్గా కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేస్తున్నాము. ఆల్రెడీ కారం కూడా వేస్తాం కాబట్టి 4 వేసుకోండి పచ్చిమిర్చి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైతే వేసుకోండి. సో ఇలాగా ముందైతే ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకుని వేసుకొని దోరగా అయితే వేయించుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. యాడ్ చేసేస్తున్నాను. సో ఉల్లిపాయలు మగ్గడానికి తర్వాత రుచికి తగ్గ కూడా వేసేసుకోవాలి కలిపి. నెక్స్ట్ పసుపు కూడా కొంచెం వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అంతా వేగి దగ్గరగా అయిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. అంటే ఉల్లిపాయలును పచ్చిమిర్చి ఇవన్నీ పచ్చిదనం పోయిన తర్వాత వేగి దగ్గరగా అయిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. ముందుగానే వేస్తే బాగోదు. ఓకేనా? మూత పెట్టుకొని మగ్గించుకుందాం. మూత తీసి చూసుకుందాం ఎంతవరకు ఉంటుందో. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉల్లిపాయలు మగ్గిపోవాలి మొత్తం. దీని తర్వాత ఏం చేయాలో చెప్తాను చూడండి. ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. చూసారు కదా, కొంచెమే యాడ్ చేసి అలాగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ములక్కాయలు అయితే యాడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ములక్కాయలు మగ్గాలి కదా, కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ములక్కాయలు కూడా వేసేస్తున్నాను కట్ చేసినవి. ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మంచిగా. మూత పెట్టేసుకొని కొంచెం సేపు ములక్కాయలు మగ్గేంత వరకు వదిలేయడమే. ములక్కాయలు అన్నీ మగ్గాయలు వేసి కారం అయితే యాడ్ చేసుకుందాం. ములక్కాయ కూడా ఉడికింది, కలర్ చేంజ్ అయ్యింది చూసారు కదా. సో ఇప్పుడు టొమాటో పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. పచ్చిదనం పోయేంత వరకు ఉడికించుకోవాలి. దీంట్లోకి కారం కూడా యాడ్ చేసాం కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో పచ్చిదనం పోయిన తర్వాత గ్రేవీ కోసం వాటర్ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడైతే కొంచెంసేపు ఇట్లా వదిలేయాలి, మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి. సో వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాం ఇప్పుడు. సో చూసారు కదా, టమాటో ఉడికింది, ములక్కాయ ఉడికింది, ఉల్లిపాయలు కూడా ఉడికాయి. ఇప్పుడు నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నాను, గ్రేవీకి తగ్గ వాటర్. ఒకసారి మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి.
సో ఇందులో ఉల్లిపాయలు మగ్గేటప్పుడు ఉప్పు వేసాం కదా, మళ్ళీ సరిపోలేదు, సరే చూసుకొని మళ్ళీ వేసుకున్నాం. మీరు కూడా అంతే, ఒకేసారి అయితే వేయద్దు, ఎక్కువైపోతుంది. మూత పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి. గుడ్లు అయితే యాడ్ చేసేద్దాం. సో ఉడికినాయి కదా, టమాటో, పచ్చిమిర్చి, ములక్కాయలు, ఉల్లిపాయలు అన్నీ ఉడికాయి. సో దీంట్లోకి ఇప్పుడు గుడ్లు అయితే ఉడికించుకున్నాయి యాడ్ చేసేసుకోవడమే. సో ఇప్పుడు గుడ్లు అయితే ఒక్కొక్కటి యాడ్ చేసేద్దాం. మంచిగా స్మెల్ అయితే అదిరిపోతుంది. అసలు వేడి అన్నంలో వేసుకుని తింటుంటే ఒక లెవెల్లో ఉంటుంది. చూసారు కదా, దీన్ని ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని ములక్కాయ ఎరగకుండా కలుపుకోవాలి నైస్గా, నెమ్మదిగా. చూసారు కదా, సూపర్ ఉంది. కొత్తిమీర లైట్గా యాడ్ చేసి కొంచెంసేపు అయితే వదిలేద్దాం, నూనె ఆయిల్ చుట్టుపక్కల వచ్చేంత వరకు. సో కర్రీ ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో ఒక్కసారి అయితే మీకు చూపిస్తాను అనమాట. వావ్, సూపర్ వచ్చింది అసలు, స్మెల్ అయితే అదిరిపోయింది అనమాట. సో వీడియో మొత్తం పూర్తిగా అయితే చూడండి. మీరు కూడా ఇలాంటి కర్రీ వండుకొని ఎంజాయ్ చేస్తూ అయితే తినండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ బాబీ కిచెన్.